రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత, వంట నూనెలను డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ ఫామ్ సాగును రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటికి టన్నుకి ఆయిల్ ఫామ్ గెలల ధర 12,534 ఉండగా ఈ నెల ఆయిల్ ఫామ్ గెలల ధర 21,546 పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలని మంత్రివర్యులు పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ రైతులకు అధిక ధరలను అందించి ఆయిల్ ఫామ్ సాగును లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయించబడిన ఆయిల్ ఫామ్ గెలల ధరను ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవ్వాల్సి రావడంతో అక్కడ ఫామ్ ఆయిల్ రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 1992-93 నుంచి ఇప్పటి వరకు 2.90 లక్షల ఎకరాలను ఆయిల్ ఫామ్ సాగులోకి తీసుకురావడం జరిగిందని, ఈ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి 1,07,400 ఎకరాలలో 33,500 మంది రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేపట్టారని, 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ ఫామ్ సాగు కోసం 456 కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో మరో 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 68,600 ఎకరాల నుండి ఆయిల్ ఫామ్ గెలల ఉత్పత్తి జరుగుతున్నదని అన్నారు. రైతులను ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సహించేందుకు ఎకరాకు 50,918 రాయితీని 4 సంవత్సరాల కాలానికి ఇవ్వడం జరుగుతుందని, దీర్ఘకాలిక లాభాల నుండి ఆయిల్ ఫామ్ సాగు కోసం రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి ముందుకు రావాలని మంత్రి కోరారు.